श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोपि अस्मरे पुंडरीकाक्ष शुभ अभ्यंतरशुचिः। पुंडरीकाक्षाय नमो नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम पूर्वोक्तेवङ्गनविशेषणविष्टायां पुण्यतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य वेदनोल गोत्रोद्भवस्य कीर्तिशेषुलु गुणगंटि वसंतराव परलोकाधिष्ठानदेवताभ्यो नमो नमः। शाश्वत परलोकनिवाससिद्ध्यर्थं श्री महाऋत्विदेवता करुणाकटाक्ष वीक्षणावलिद्धं श्री परलोकाधिष्ठानदेवताभ्यो नमो नमः। ओम वनस्पत्युद्भवैर्दिवे नानागन्धे संयुतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। परलोकाधिष्ठानदेवताभ्यो नमो नमः। శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మతి స్థిమితం లేని 600 మంది అనాథులకు ఈరోజు స్వస్తి విశ్వావసనామ సంవత్సరము పుష్యమాసము 3/1/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు వేదునోల గోత్రోద్భవ్యులు కీర్తిశేషులు గునుగంటి వసంతరావు గారి వర్ధన్ సందర్భంగా అన్నదానం జరిపించేవారు గునుగంటి దామోదరరావు గారు, గునుగంటి శ్రీజ గారు, గునుగంటి రమాదేవి గారు, గునుగంటి శ్రావణి గారు, గునుగంటి వెంకటేశ్వరరావు గారు, గునుగంటి రామారావు గారు, గునుగంటి వీణా గారు, గునుగంటి అంజలి గారు, గునుగంటి సీతారామరావు గారు, గునుగంటి సుకన్య గారు, గునుగంటి హిమకర్రావు గారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తరపున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా జరిపించుచున్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ధన్యవాదములు. పేరు గునుగంటి దామోదరరావు. ఈ అమ్మా నాన్న ఆశ్రమాన్ని దర్శించాలి, చూడాలి, వీళ్ళ సేవా భాగ్యాన్ని స్వయంగా నా కళ్ళతోనే చూసి ఆనందించాలనే ఉద్దేశంతో దాదాపుగా ఎన్నో రోజులు అనుకున్నాను. కనీసం ఒక అన్నదానం అన్న చేపియాలి కనీసం అని ఒకసారి అమ్మగారి తద్దినము చేపించాను 2 సంవత్సరాల క్రితం. అదేవిధంగా నాకు చాలా మంచిగా అనిపించి అదే ఒక నెలకొచ్చే మా నాన్నగారి తద్దినం కూడా ఇక్కడనే అదే రోజున జరిపించి బాగా చక్కగా జరిపించారు బ్రాహ్మణోత్తములు. తర్వాత వారికి అన్నదానం చేపించాను అనాథలకు. మళ్ళీ కూడా ఈరోజు మా నాన్నగారి తద్దినం సందర్భంగా ఈ అనాథలకు అన్నదానం చేపించడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. డబ్బులు ఇవ్వడం వేరు, సేవలు చేయడం వేరు. వాళ్ళు స్వయంగా వాళ్ళకు ఇంత బాగా సేవ చేసి వాళ్ళను మానసికంగా అభివృద్ధి చేసి శారీరకంగా ఆరోగ్యంగా అభివృద్ధి చేసి వాళ్లకు మంచి అయిన తర్వాత స్పృహ వచ్చిన తర్వాత
వాళ్ళ పేర్లు, వారి బంధువుల పేర్లు, ఊరి పేర్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ బంధువులకు వారికి ఈ యొక్క సమాచారం అందించి కూడా కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళని అందించడం అయితే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒకవేళ భగవంతుని దయ అనేది ఉంటే మళ్ళొకసారి కూడా తప్పకుండా అన్నదానం అన్నా లేకపోతే వేరే విరాళ రూపకంగానన్నా ఇద్దామని అనుకుంటున్నాను.